ఓం నమ శివాయ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఈ వీడియోస్ రీచ్ అనేది పెరుగుతుంది. మీ ఒపీనియన్స్ డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. నేను కూడా డెఫినెట్గా చదువుతాను, మీకు రిప్లై ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్ అండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం డే టు డేలో మనం డైలీ హార్డ్లీ ఎంతమందితో ఇంటరాక్ట్ అవుతాం? మ్యాక్సిమం ఒక 10 మంది లేదా 20 మంది. 20 మందితో మనం డే టు డే ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 20 మందితో మ్యాక్సిమం ఒక 20 మంది అనుకోవచ్చు. మన క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం డైలీ ఏం మాట్లాడము. బట్ డే టు డే మన పనులకి లేదా మన డే టు డే వర్క్ రిలేటెడ్ ఒక 10 మందితో మాట్లాడే అవకాశం ఉంటుంది. బాగా క్లోజ్గా మార్నింగ్ పొద్దున్న నుండి పడుకునే వరకు ఎంతమందితో బాగా ఇంటరాక్ట్ అవుతామంటే ఒక 5-6 మన ఇంట్లో వాళ్ళతో, మన పిల్లలు, హస్బెండ్ ఉంటే హస్బెండ్, వైఫ్, అండ్ దెన్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. కానీ మనం వాళ్ళని అర్థం చేసుకోలేక చాలా సతమతమవుతూ ఉంటాం. వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, అలా అంటున్నారు, ఇలా అంటున్నారని చాలా సతమతమవుతూ ఉంటాం. సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మన దగ్గరగా ఉన్న మనుషుల మనస్తత్వాలు, మన బ్రెయిన్లో జరిగే చేంజెస్, వాటిని ఫస్ట్ మనం అర్థం చేసుకోగలగాలి. అవి అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది ఎవరినైనా ట్యాకిల్ చేయటం, ఏ విషయమైనా అక్కడితో వదిలేయటం అన్నది చాలా ఈజీగా అర్థమవుతుంది. మన బ్రెయిన్లో జరిగే చేంజెస్ మనం కనుక క్యాప్చర్ చేసుకోగలిగితే ఎలాంటి సిచ్యుయేషన్ నుండి మనం పక్కకి రావాలి, బయటపడాలి అన్న విషయాలు చాలా ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం డే టు డే టీవీ పెట్టగానే ఎంత క్రూయల్గా చిన్నపిల్లల్ని చంపటం, వైఫ్ని చంపటం, హస్బెండ్ని చంపటం, లేదా ఫ్యామిలీలో ఇంకొకళ్ళు చంపుకోవటం, చాలా రక్తపాతం చూస్తున్నాం. అవన్నీ చూస్తే మనకు కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నాం మనం. సో ఇవాళ రేపు చాలామంది టీవీ చూడటం మానేస్తున్నారు, ఆ న్యూస్లు పెట్టి చూడటం. కొన్ని ఛానల్స్ అయితే ఇక వాళ్ళు డే మొత్తం అదే రన్ చేస్తూ ఉంటారు. ఇంకా అది మనం ఇంకా అలాంటి ఛానల్స్ చూడటం కూడా అవాయిడ్ చేస్తే బెటర్. సో ఇవి ఎందుకు ఇంతగా బ్రెయిన్ మనం ఎదుటి మనిషి యొక్క ఆలోచనలను అర్థం చేసుకోలేకపోతున్నాం. మన హౌ బ్రెయిన్ వర్క్స్ అన్న విషయాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఒకసారి దాని మీద మనం ఫోకస్ పెడితే డెఫినెట్గా మనం చాలా దాంట్లో మన డే టు డే యాక్టివిటీస్లో కానీ మన లైఫ్లో కానీ చాలా చేంజెస్ మనకి కనిపిస్తాయి. ఇవాళ రేపు మనకు కనిపించేది ఎట్లున్నాయంటే, లాజికల్గా ఒక విషయం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి మేల్కి పెళ్ళైంది, ఒక ఫ్యామిలీ ఉంది. ఒక లేడీకి మ్యారేజ్ అయింది, మేబీ తనకి డైవర్స్ అయింది లేదా ఇంకా మ్యారీడ్లోనే ఉంది. లాజికల్గా ఒక మనిషి ఇంకొక మనిషికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళిద్దరు కలిసి జీవించాలి అనుకోవటం లాజికల్గా అది
ఇట్స్ నాట్ కరెక్ట్. కానీ ఈ ఇద్దరికి ఒకళ్ళతో ఒకళ్ళకి చాలా హ్యాపీగా ఉంది, వీ ఫీల్ వెరీ హ్యాపీ, మేము వీళ్ళని వదలలేకపోతున్నాం. దట్ ఈస్ ద ఎమోషనల్ ఇదన్నమాట. సో ఈ లాజికల్ థింకింగ్ని ఈ ఎమోషనల్ అన్నది కప్పేస్తుంది. కప్పేసి వీళ్ళు అది తప్ప కరెక్టా అన్న విషయాన్ని అసలు ఆలోచించరు. ఓకే తప్పైతే అయిపోయింది అంటే అంతగాన మనసు పొరలు కమ్మేస్తుంది అనమాట. లెట్ ఇట్ బి రాంగ్, బట్ నాకు ఇది సంతోషంగా ఉంది, సో లెట్స్ డూ ఇట్. అప్పుడు ఫైనల్గా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం, బట్ ఇప్పుడు కంటిన్యూ అవుదాం. బికాస్ హ్యాపీగా ఉంది రిలేషన్లో, హ్యాపీగా ఉంది ఎక్స్ట్రా మ్యారిటల్లో, హ్యాపీగా ఉంది. ఇది జస్టిస్ మన లీగల్ సిస్టంలో కరెక్ట్ కాకపోయినా మనకి హ్యాపీగా ఉంది కాబట్టి వెళ్దాం, ఇట్లనే తప్పైనా వెళ్దాం, ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాం అనేసి ఈ ఎమోషనల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో, ఎమోషనల్ డిపెండెన్సీ, అది లాజికల్గా ఆలోచించే ఆలోచనని కప్పేస్తుంది. దానివల్ల తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉన్న వాటిని ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఇంకొకటి మనం మన సరౌండింగ్స్లో గమనించిన, మన ఇళ్ళల్లో కొంతమంది ఇళ్ళల్లో జరుగుతాయి, ఇది గమనించిన కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఓవర్ యాంగర్. వాళ్ళు నార్మల్గానే ఉంటారు, బయట చాలా మంచి వాళ్ళు, చాలా దే ఆర్ వెరీ గుడ్ అన్న పేరు ఉంటుంది, ఇంట్లో కూడా నార్మల్గానే ఉంటారు. కానీ వాళ్ళకి ఒకలాంటి మనకి తెలియదు వాళ్ళ బ్రెయిన్లో ఏమవుతుంది అని. వాళ్ళు సడన్గా ఒక చిన్న విషయాన్ని తీసుకొని ఒక పెద్దదిగా చేసేస్తారు, చేసేసి బ్యాడ్ లాంగ్వేజ్ వాడతారు. కొంతమంది అయితే కొంతమంది ఇంట్లో వస్తువులు పగలగొట్టేస్తారు, డ్యామేజ్ జరుగుతుంది. కొంతమంది ఇక ఎప్పుడో విషయాలు, అది జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతాయి, అవి అసలు రిలేటెడ్ టాపిక్స్ కూడా అయ్యి ఉండవు. మీ వాళ్ళు అట్లా చేశారు, మీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, మీ నాన్నగారు అప్పుడు అట్లా అన్నారు, మీ నాన్నగారు కూడా అన్నారు, మీ నాన్న అప్పుడు అట్లా అన్నారు, ఇట్లా అయింది, మీ ఫ్యామిలీ అట్లాంటిది ఇట్లాంటిది అనేసి వాళ్ళు ఎక్కడెక్కడియో తీసుకొచ్చి దాన్ని ఒక నాన్ సెన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళతో మనం ఎదురుగా నిల్చొని, ఇప్పుడు ఆ వైఫ్ ఉన్నారు చూసారా, ఆవిడ మన ఫ్యామిలీస్లో చెప్తారు, అమ్మ ఒకళ్ళు పెరిగినప్పుడు ఒకళ్ళు తగ్గండి, ఒకళ్ళు పెరిగినప్పుడు ఒకళ్ళు తగ్గండి అని. అందుకోసం ఏంటి, ఈవిడ ఏం చేస్తుంది, మాట్లాడకుండా గమ్మున ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, ఈ పనులు చేయటం వల్ల, ఈ వస్తువులు పగలగొట్టడం వల్ల ఇంతగా అబ్యూసివ్ లాంగ్వేజ్, బ్యాడ్ లాంగ్వేజ్ వాడినా సరే నా వైఫ్ ఏమనట్లేదు, గమ్మున ఉంటుంది అంటే దిస్ ఈజ్ యాక్సెప్టబుల్, ఐ కెన్ డూ అగైన్ అండ్ అగైన్. సో కొంతమందిలో ఇది ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ 2 వీక్స్కి, ఎవ్రీ 1 వీక్కి, లేకపోతే ఎవ్రీ 10 డేస్కి వాళ్ళకి ఎప్పుడు మెంటల్ వస్తే అప్పుడు దే బిహేవ్ లైక్ దిస్, వాళ్ళు ఇట్లనే బిహేవ్ చేస్తారు. ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది వెరీ డేంజరస్ కండిషన్. ఇది మనం అట్లా చూస్తూ వదలటానికి లేదు. వీ షుడ్ స్టాప్ దెమ్ ఎట్ ద ఫస్ట్ స్టెప్. వాళ్ళు ఎప్పుడు ఆగుతారో తెలుసా, వాళ్ళకి కనుక ఏదైనా థ్రెట్, అమ్మో నేను ఇట్లాంటి బ్యాడ్ లాంగ్వేజ్ వాడినా
ఇట్లాంటి ఏదన్నా ఇంట్లో వస్తువులు పాల్గొట్టినా నా వైఫ్ నన్ను బయటకి ఇసిరేస్తుంది, బట్టలన్నీ రోడ్డు మీద పడేస్తుంది, లేకపోతే నన్ను ఇంట్లోంచి గెంటేస్తుంది అన్న థ్రెట్ ఉందనుకోండి, హీ విల్ నాట్ డూ దట్. అది అన్నమాట మనం ఆలోచించాల్సింది. బ్రెయిన్ ఎప్పుడు రెసిస్టెన్స్ అంటే దానికి ఏమన్నా థ్రెట్ ఉంది అంటే ఇట్ విల్ స్టెప్ బ్యాక్. ఓకే, థ్రెట్ లేదు, బిందాస్, నేను ఎవరినన్నా ఏమన్నా తిట్టగలను, ఏమన్నా అవ్వగలను అనుకున్నారనుకోండి, దిస్ విల్ బి రిపీటేటివ్. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని మనం ఫస్ట్ స్టెప్లోనే వాళ్ళని నో, దిస్ ఈజ్ నాట్ ద వే ద రియాక్షన్, ఇది యాక్సెప్టబుల్ రియాక్షన్ కాదు. ఈరోజు వస్తువులు పాల్గొట్టారు, రేపు ఆమె తలబగలు కొడతాడు. ఏదైనా వస్తువు తీసి కొట్టాడు అనుకోండి, కర్మగాలి ఆమె తలకి తగిలినట్టమో ఇంకెక్కడో తగిలింది అనుకోండి, ఆమె స్పాట్లో చచ్చిపోద్ది. సో ఇలాంటి బిహేవియర్స్ని అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, బికాస్ ఐ నెవర్ సా ఎనీబడి లేడీస్ ఇలాంటి పనులు చేయడం చూడలేదు, వస్తువులు ఇసిరేసి కొట్టడం అనేది, అందుకోసం చెప్తున్నా. సో ఇవి న్యాచురల్గా మనం చూస్తుంటాం, చాలామంది వెరీ వెరీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి బిహేవియర్స్ని జాగ్రత్తగా గమనించాలి, వాళ్ళని అక్కడే ఆపాలి. లేదా ఏమన్నా వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయా, ఓవర్ యాంగర్ వస్తుంది, మనకు కోపం వస్తుంది, బట్ ఆ యాంగర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా తగ్గించుకోవాలి అన్నది మనకు తెలిసి ఉండాలి. వీఆర్ నాట్ మనం ఏం పెద్ద అన్నీ కరెక్టే చేయడానికి మనం ఏమన్నా రోబోట్స్ కాదు కదా, మన కమాండ్ నొక్కితే అన్నీ వన్ బై వన్ పనులన్నీ చేసి పెట్టడానికి కాదు కదా. సో వీఆర్ హ్యూమన్స్, ఒక్కోసారి మర్చిపోతాం, ఒక్కోసారి ఇంకేదో చేస్తాం, ఇట్లా అవుతూ ఉంటాయి. సో వీటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలగాలి. వాళ్ళ యాంగర్ ఇష్యూస్, ఒకవేళ నా యాంగర్ అనేది బాగా హైలో వచ్చేస్తే దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని స్టెప్ బై స్టెప్ మనం కంట్రోల్ చేసే టెక్నిక్స్ మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మన బ్రెయిన్లో జరిగే చేంజెస్ ఉంటాయి చూసారా, బ్రెయిన్లో యాక్చువల్గా ఇది బాగా డాక్టర్స్ అయితే చాలా బాగా చెప్తారు, వాళ్ళకి బాగా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది. బ్రెయిన్లో ఫామ్ అయ్యే లిక్విడ్స్ అవి ఎట్లా మన బ్రెయిన్ ఉత్తేజం చేస్తాయి, ఎట్లా డిప్రెషన్ కానీ లోపలికి కానీ గురి చేస్తాయి అనేది వేరెవర్ డాక్టర్స్ వాళ్ళ లాంగ్వేజ్లో బాగా చెప్తారు. సో మనం ఎట్లా మనం బాగా ట్రిగ్గర్ అయినప్పుడు అది వేరే వాళ్ళ మీద అటాక్ చేయకుండా మనం దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అన్నది మనకి తెలిసి ఉండాలి. తెలియకపోతే నేర్చుకోవాలి. ఒక్కసారి బ్రెయిన్ అందరి మీద అట్లనే రియాక్ట్ అవుతుందా అంటే కాదు. ఎక్కడెక్కడైతే వాళ్ళకి థ్రెట్ ఉందో ఇలాంటి సేమ్ బిహేవియర్ ఆఫీస్లో చూపిస్తారా? చూపించరు. ఎందుకంటే ఆఫీస్లో చూపిస్తే రెండో రోజు జాబ్ పీకేసి బయటికి పంపిస్తారు. సో అక్కడ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. కోపం వచ్చినా హోల్డ్ ఇట్, కంటిన్యూ అవుతుంటారు. అదే ఇంట్లో బ్రెయిన్ ఒక సంకేతం ఉంటుంది, ఓకే ఐఎమ్ రిలాక్స్. పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళైతే ఓకే వాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఎట్లనే అలవాటు పడ్డారు అన్నట్లు రియాక్ట్ అవుతారు. కానీ ఎక్కడ దాకా మనం దాన్ని యాక్సెప్టబుల్ అంటే మనం దానికి ఎఫెక్ట్ అవ్వద్దు. మన ఇంట్లో వస్తువులు రోజుకొక వస్తువు లేదా వారానికి ఒక వస్తువు పగలగొట్టేసి అన్నీ పాడు చేస్తూ ఉంటే డబ్బులన్నీ నాశనం. అది మన సేఫ్టీ ఇష్యూ, అది మన ఫిజికల్ అండ్ మెంటల్ ఇష్యూ అవుతుంది. సో ఇలాంటివన్నీ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అని వాళ్ళకి తెలియాలి. అప్పుడు డెఫినెట్గా వాళ్ళు కంట్రోల్ అవుతారు. అదర్వైజ్ వాళ్ళ బిహేవియర్ అనేది ఇంత నాన్ సెన్స్గా చేస్తూనే ఉంటారు.
దానివల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో పిల్లలు భయపడాల్సి వస్తుంది, ఇంట్లో వైఫ్ భయపడాల్సి వస్తుంది. ఇట్లుంటుంది సిచ్యువేషన్స్. సో ఇంకొకటి, ఇది ఒక కండిషన్. సో వీటిని మనం జాగ్రత్తగా, ఎందుకు మనకి పెద్దవాళ్ళు దండం పెట్టుకోవాలి, రోజు దేవుడికి దండం పెట్టుకోండి అని ఎందుకు చెప్తారు? రోజు మీరు మెడిటేషన్ చేయండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి, స్టాప్ థింకింగ్. మీ బ్రెయిన్ని మీరు ఆలోచనలు ఆపండి 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 అని ఎందుకు చెప్తున్నారు? బికాస్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అవర్ బ్రెయిన్, మన ఆలోచనలు. మనం దేవుడికి దండం పెట్టుకోవటం వల్ల మనలో ఒక సాత్వికత, అంటే మనం చేసే ఏదైనా పనులు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు. ఈరోజు ఒకళ్ళని బాధ పెడితే మళ్ళా కర్మ మనం అనుభవించాల్సి వస్తుంది అన్నది స్లోగా అలవాటు అవుతూ ఉంటుంది. సో అందుకని దేవుడికి దండం పెట్టుకోవాలి అని చెప్తారు. మెడిటేషన్ ఎందుకు? ఆల్వేస్ మన బ్రెయిన్ని మనం బాగా దాన్ని ఇక్కడి నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు లేదా హిమాలయాల పై వరకు బాగా తిప్పుతూ ఉంటాం. కూర్చొని మెడిటేషన్ చేయటం వల్ల దాన్ని 1 నిమిషం ఆపి బ్రెయిన్ని రిలాక్స్ చేస్తాం. ఆలోచనలన్నింటినీ 1 నిమిషం అట్లా, ఒక 10 నిమిషాలు ఎక్కడికి పోకుండా నిలబెట్టగలుగుతాం. దానివల్ల సైకలాజికల్గా మనకి కొంత రిలాక్సేషన్ వస్తుంది. దీని కారణంగా మనల్ని కొంత టైం అయినా మెడిటేషన్ చేయమని చెప్తారు. సో ఫస్ట్ మనము మన బ్రెయిన్ అనేది ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, దాన్ని మనం ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది బాగా అర్థం చేసుకోగలగాలి. ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చాలామందికి డైవర్సెస్ అవుతున్నాయి. వాళ్ళు వేరే మ్యారేజెస్కి వెళ్తున్నారు. ఫస్ట్ మ్యారేజ్ సెట్ అవ్వలేదు, సెకండ్ మ్యారేజ్కి వెళ్తున్నారు. ఇప్పుడు సెకండ్ సెట్ అవ్వలేదు, థర్డ్, ఇట్లా బాగా మనం ఈ మ్యారేజెస్ ఇష్యూస్లో చాలా సప్రెస్ అయిపోయి ఇట్లా ఉంటూ ఉన్నాం అన్నమాట. వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారంటే, వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, అది బాగాలేదు, సెట్ అవ్వలేదు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే ముందు వాళ్ళు చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు అది కనుక ఆలోచించకుండా మనం కరెక్ట్ డెసిషన్ కనుక తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు సెకండ్ కూడా మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్సే వచ్చాయనుకోండి, ఎంత సోషల్ ప్రెషర్కి లోనయ్యి చాలా వాళ్ళు డిప్రెస్ అయిపోయి సూసైడ్స్ కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇంకా మనకి సోషల్ ప్రెషర్ ఎలా ఉంటుంది? సెకండ్, ఈమెకి ఫస్ట్ మ్యారేజ్ సెట్ అవ్వలేదు, సెకండ్ మ్యారేజ్ సెట్ అవ్వలేదు, థర్డ్ మ్యారేజ్ సెట్ అవ్వలేదు, ఈమె ఇంతే, ఈమెలోనే ప్రాబ్లం ఉంది అనేసి సోషల్గా మన మీద రాళ్ళేయటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాల వల్ల ఏమవుతుంది? ఇక్కడున్న మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ప్రెషర్కి లోనై బిల్డింగ్ మించి దూకి చనిపోవటమా, లేదా ఇంకొకటి చేసుకోవటమా అనేవి చాలా అనర్థాలు జరుగుతున్నాయి. సో ఈ మ్యారేజెస్ రిలేషన్లోకి వెళ్ళబోయే ముందు మన సొసైటీ ఎట్లా ఉందంటే, మనం ప్రపంచం అంతా తిరిగి ఇంటి వెనకాల మురిక్కాలలో చనిపోయినట్లుంది. మనం బాగా చదువుకుంటాం, హైయెస్ట్ స్కోర్లు తెచ్చుకుంటాం, మన కెరీర్లో పీక్లో వెళ్తూ ఉంటుంది. కానీ పెళ్ళిళ్ళు మనం ఎట్లా జరుగుతాయి? మనం ఒక 10 మినిట్స్ ఎవరితో మాట్లాడి వాళ్ళ వెనక ఆస్తులు, బోత్ సైడ్స్ ఆస్తులు ఉంటే ఆస్తులు చూస్తారు, లేదా కట్న కానుకలు, ఇవన్నీ మాట్లాడి పెళ్లి చేసుకుంటాం. దీనివల్ల మన ఒకళ్ళకొకళ్ళం మనం అడ్జస్ట్ అవ్వగలమా? వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి, వీళ్ళకున్న ఇష్యూస్ అనేది తెలియదు. దానివల్ల ఎక్కువ డైవర్స్ కేసెస్, ఎక్కువ ప్రెషరైజ్ అవ్వటం, యూత్లో ఎక్కువ ఇట్లా సూసైడ్ టెండెన్సీలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇదంతా బాగా హ్యాపీగా ఉన్న వాళ్ళ గురించి కాదు. హ్యాపీగా ఉన్న వాళ్ళు గురించి మనం మాట్లాడుకునే పనే లేదు.
ఎవరైతే ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు ఈ సెకండ్ మ్యారేజెస్ ఇవి ఉన్నాయనుకోండి, మనం పెళ్లి చేసుకోవాలంటే మన బయోడేటా వాళ్ళకి ఇస్తాం, మ్యాట్రిమోనీ వాళ్ళకి. వాళ్ళు కరెక్ట్గా వీటిని డీల్ చేస్తారా అంటే కాదు. వాళ్ళు ఓకే ఫస్ట్ మ్యారేజ్ ఎట్లాగో ఏమది కాదు, సెకండ్ మ్యారేజ్. సో సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ ఎట్లా ట్రిగ్గర్ చేసుకుంటారు వాళ్ళు ఎదుటి మనుషుల్ని. ఓకే ఈమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది అంటే ఈమె తొందరగా బయటికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే సోషల్గా ఈమె ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ నుండి బయటకు వచ్చింది. సో మనం ఎంత టార్చర్ చేసినా ఈమె బయటికి వెళ్ళదు. బికాస్ సొసైటీ నుండి ఆ ఫస్ట్ మ్యారేజ్ పోయింది, సెకండ్ మ్యారేజ్ పోయింది, ఇంకా 3 పెళ్లి చేసుకో లేదా 10వ పెళ్లి చేసుకో అనేసి మాటలు పడాల్సి వస్తుందని ఈమె ఇలాంటి ప్రెషర్స్ ఏమన్నా ఉంటే భరించాల్సి ఉంటుంది. చాలామంది భరిస్తుంటారు కూడా. ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లేడీస్ చాలా వాళ్ళకి ఒక బౌండరీ గీసుకొని వాళ్ళు చాలా సప్రెస్గా దాంట్లోనే ఉంటారు. ఎందుకు వచ్చిన పీడ, ఆయన ఏదన్నా చెప్తే ఓకే అందాం, మనకెందుకు తలనొప్పి అన్న లెవెల్కి వెళ్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే లేడీస్ని వాళ్ళకున్న ఆస్తులన్నీ పెళ్ళవగానే వాళ్ళ పేరు మీద రాసేయించుకుంటారు. మనం ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, వీ విల్ బీ టుగెదర్, మనం ఇప్పుడు అన్ని జాయింట్ అకౌంట్స్ చేసేద్దాం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లేడీస్. ఎవ్వరూ కూడా ఇట్లాంటి పనులు చేయకండి. మీ ఫైనాన్షియల్స్ని జాయింట్గా పెట్టి లేదా మీ ఆస్తుల్ని వేరే వాళ్ళ పేరు మీద జాయింట్గా చేస్తే మీరు అనే వాళ్ళు మీ ఎగ్జిస్టెన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు మీరు జాయింట్ ప్రాపర్టీస్, జాయింట్ అకౌంట్స్, జాయింట్ లోన్స్ ఇలాంటి వాటిల్లో వెళ్ళకండి. అది మీ లైఫ్కి చాలా థ్రెట్ ఉంటుంది. అది జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. సో కొంతమంది అట్లా చేసేసి ఇక వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఫైనాన్షియల్గా వాళ్ళు స్టేబుల్గా లేరు ఇంకా. ఎందుకంటే ప్రతిదీ జాయింట్లో ఉంది, బతకలేని పరిస్థితి ఉంటుంది బయటికి వెళ్తే. సో ఈ రకంగా సైకలాజికల్గా లేడీస్ని డీల్ చేసే వాళ్ళు ఉన్నారు. సో కేర్ఫుల్గా మనం ఊరికి అలా ట్రాప్లో పడిపోకుండా కేర్ఫుల్గా ఉండాలి ఆ విషయాల్లో. ఇంకొకళ్ళు ఎట్లుంటారంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకోండి, వాళ్ళు రిలేషన్స్లో ఉంటారు. కీప్ ఆన్ ఏంటి ఒకళ్ళకి కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు లెట్స్ బ్రేకప్ అంటుంటారు. ఇంకొకళ్ళు ఏంటి కీప్ ఆన్ వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటారు. అయ్యో నేనేం తప్పు చేశాను, ఐఎమ్ సారీ అని తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ డామినేషన్ అనేది వేరే వాళ్ళ మీద చూపిస్తూనే ఉంటారు. సో అలా చూపించినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా కరెక్ట్గా హ్యాండిల్ చేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారు పెళ్లి చేసుకుందామని. వెళ్ళిపోయి కొంత దూరం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వీళ్ళు ఎక్కడికో ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోవటమా, లేదా ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఆ అబ్బాయి మిగిలిపోవటమా ఏదో జరుగుతుంది. సో మిగతా ఇంకొకళ్ళు దాంట్లోంచి బయటికి రాలేక ఎంత రిక్వెస్ట్ చేసినా అది మళ్ళా సెట్ చేసుకోలేక సూసైడ్స్ చేసుకొని చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. బికాస్ ఎందుకు మనం సడన్గా బయటికి వెళ్ళిపోయి పేరెంట్స్ చెప్పకుండా మ్యారేజెస్ చేసుకోవడానికి వెళ్తున్నాం? ఎందుకంటే మనకి అది చాలా బాగుంది అనేసి వెళ్తాం. బికాస్ ఆ కాన్సిక్వెన్సెస్ అనేది మన లాజికల్ బ్రెయిన్ని ఈ హ్యాపీనెస్ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళటం అన్నది, గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళటం అన్నది కప్పేస్తుంది. ఇక మనం వాటి వెనకాల పడుతూ ఉంటాం. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్కి వచ్చేసరికి మనం చాలా బాధపడాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. కొంతమంది ఏం చేస్తుంటారు, చాలా ఇట్లాంటి యాంగర్ ఇష్యూస్లో ఉండి
కొంచెం కోపం రాగానే సిగరెట్ తాగుతూ ఉంటారు. కొంతమంది చైన్ స్మోకర్స్ ఉంటారు, కొంతమంది టూ మచ్ సిగరెట్స్ తాగుతారు, కొంతమంది ఏం చేయాలో తెలియక షార్ట్స్ చూస్తూ ఉంటారు. కోపం రాగానే ఎక్కడో చోట మూలకి వెళ్ళి ఫోన్ షార్ట్స్ చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంకొంతమంది ఏం చెప్తారు, నా యాంగర్ ఇష్యూస్ నేను తగ్గించుకోవటానికి నేను పలానా పార్క్కి వెళ్తాను, కూర్చుంటాను, లేదా చెట్ల కింద కొంతసేపు పార్క్లో కూర్చుంటాను, ఏదో చెప్తారు. సో ఇవన్నీ టెంపరీ మీకు సొల్యూషన్స్ లాగా అనిపించవచ్చు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మాస్క్ అనమాట, లేయర్ అంతే తప్పించింది ఇది కంప్లీట్గా సాల్వ్ చేసే ఇదైతే కాదు. ఆ సిగరెట్ తాగటం వల్ల ఎంత ప్రాబ్లం, ఆ తాగే వాళ్ళకే కాక చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా క్యాన్సర్స్ వస్తాయి. ప్లస్ ఇది కీప్ ఆన్ షార్ట్స్ చూడటం వల్ల వాళ్ళ ఫోకస్ అనేది దెబ్బతింటుంది. బికాస్ ఇట్ కీప్ ఆన్ ఆ కాన్సన్ట్రేషన్ అనేది పోతూ ఉంటుంది. సో ఇలాంటి టెంపరీ ఇష్యూస్ తీసుకొని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అట్లా ఎంతవరకు ఆ టెంపరీ అనేవి వర్క్ అవుతాయి? వర్క్ అవ్వవు. ఒక్కోసారి వర్క్ అవుతాయి, కానీ దాని నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. సో మనం ఎంతవరకు వాటిని మన లాజికల్ బ్రెయిన్ని ఉపయోగించాలి. ఇది కరెక్టా, ఇది తప్ప, మనకి ఇప్పుడు హ్యాపీగా ఉంది అనేసి మనం ఇంతకుముందు చాలా ఇది జరిగేవేవి పరువు హత్యలు అని వన్స్ చాలా ఇయర్స్ క్రితం. ఎందుకు ఇట్లా హై క్యాస్ట్ లో క్యాస్ట్ ఇట్లా ఉండేది, ఎవరైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే వాళ్ళని చంపేయటం ఏదో చేసేవాళ్ళు. బికాస్ వాళ్ళకి అప్పుడు ఆ మినిట్ ఏమనిపిస్తుంది, మన అమ్మాయి లేదా మన అబ్బాయి ఇట్లా సో వాళ్ళని చంపేసేయాలి. దాని వెనక ఆ మినిట్ నెక్స్ట్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అని తెలిస్తే వాళ్ళు చెయ్యరు ఇవి. కానీ పక్కన వాళ్ళు ఎట్లా రేపుతారు, చెయ్యి, మన గొప్ప మన ఖాందాన్లో ఇంతకన్నా గొప్ప వాళ్ళు లేరు, మనమే గొప్ప వాళ్ళం, ఇట్లా చేశాడు అట్లా చేశాడు, అసలు వాళ్ళు బతకటానికి వీల్లేదు, వాళ్ళని ఏదన్నా చేద్దాం అనేసి వీళ్ళు ఇంకా రెచ్చగొడతారు. ఇలా రెచ్చగొట్టడం వల్ల కొన్ని ప్రాణాలు తీయడానికి రెడీ అవుతారు. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేది ఇక్కడ ఎవరికి కనిపించవు. దాని గురించి అసలు మాట్లాడరు ఆ టైంలో. కానీ గ్రాడ్యువల్గా ఏమైంది, మన సిస్టంలో దాని కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా స్ట్రిక్ట్ చేశారు. మీరు కనుక ఇలాంటి పనులు చేస్తే యూ విల్ ఫేస్ దిస్ కాన్సిక్వెన్సెస్ వితౌట్ ఫెయిల్. దానివల్ల చాలా కేసెస్ అనేవి రెడ్యూస్ అయిపోయినాయి. మనం చాలా మైన్యూర్ కేసెస్ని మనం బయట చూస్తున్నాం, మైన్యూర్ పర్సెంటేజ్, బట్ తగ్గిపోయినాయి. అసలు ఇప్పుడు ఎక్కడో అక్కడక్కడ మనం వింటాం అప్పుడప్పుడు టీవీలలో. సో ఎందుకు మన బ్రెయిన్ అనేది ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవట్లేదంటే బికాస్ మనం బ్రెయిన్ని ట్రైన్ చేశాం. ఇఫ్ యూ డూ దిస్ యూ విల్ ఫేస్ దిస్ కాన్సిక్వెన్సెస్. దట్స్ వై అది అట్లా సప్రెస్ చేసి ఉంచుతుంది. ఆ న్యాచురల్ టెండెన్సీ ఏమన్నా కొద్ది గొప్ప ఉన్నా హౌ టు కంట్రోల్ అన్నది తెలిసిపోయి అది దాని పరిధిలో అది పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీథింగ్ మనం చేసే ప్రతి యాక్ట్ కానీ ప్రతిది కానీ ఇట్స్ ఆల్ హియర్. మనం దీన్ని మన ఆలోచనలు ఎట్లా కంట్రోల్ చేయాలి, వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్ అయింది జరగకపోయినా సరే, కొంతమంది స్టూడెంట్స్ మార్క్స్ రాలేదని చచ్చిపోతారు, కొంతమంది
ఇంకేదో జరగలేదని సూసైడ్ చేసుకుంటారు. నో, ఇట్స్ నాట్ నెససరీ. మీరు మార్క్స్ రాలేదని చచ్చిపోవాల్సిన అవసరం లేదు. లైఫ్లో ప్రతిదీ మనం ఒక టికెట్ ఈజీగానే తీసుకోవాలి, ఇంకొంచెం వర్క్ చేయగలిగిన ప్లేస్లో వర్క్ చేయాలి, ముందుకెళ్ళిపోవాలి. అంతేగాని ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకొని సూసైడ్స్ అని లేదా ఇంకొకటి అనేది, అందుకోసమే మనకి ఈ మెడిటేషన్ పాత్ అనేది, ఈ మెడిటేషన్ సెంటర్స్ అనేవి వచ్చాయి. బికాస్ యూ సిట్, రిలాక్స్ అండ్ కంట్రోల్ యువర్ బ్రెయిన్. మీ ఆలోచనలో కూడా డెఫినెట్గా చేంజ్ వస్తుంది. అండ్ మనం అనేది కంపల్సరీ మన బ్రతికే 60 ఇయర్స్లో డెఫినెట్గా మనం చాలా చూస్తాం. కొంత టైం మనం హ్యాపీగా ఉంటాం, కొంత టైం హ్యాపీగా ఉండము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన లైఫ్ పాత్. మనం ఇలాంటి పనులు ఏమన్నా ఇలాంటి ఇన్లాజికల్గా ఆలోచించి చేసే పనుల వల్ల డెఫినెట్గా మనం కర్మ అనుభవించాల్సి ఉంటుంది. మనం ఎవరికన్నా హామ్ చేసినా లేదా ఎవరికన్నా చనిపోవటానికి కారణమైన, ఊరికే మాటలతో హింస పెట్టినా, ఆ కర్మను అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, క్యారీ చేయాల్సి ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఎందుకు గుడికి వెళ్ళండి, కొన్ని శ్లోకాలు చదవండి, బుక్స్ చదవండి ఎందుకు చెప్తారు? కొంతమందికి ఇలాంటి లేకపోయినా వెన్ వీఆర్ డూయింగ్ మనకి ఏదో కొద్ది గొప్ప మంచి విషయాలు మన బ్రెయిన్కి వెళ్తాయి, మనలో కొంత తగ్గిపోద్ది. ఆ యాంగర్నెస్ అనేది ఒకలాంటి మృగాల్లాగా ఉంటారు కొంతమంది. వాళ్ళ ఆలోచనలు అన్నీ వైలెంట్గా ఉంటాయి. సినిమాల్లో చూస్తాం కదా, అలా డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. సో ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ బ్రెయిన్. మనం బ్రెయిన్ని కంట్రోల్ చేసుకొని మనం దాన్ని కరెక్ట్గా డీల్ చేసుకోగలిగితే, ఎదుటి మనుషుల్ని మనం అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా మనం ఈ ప్రాబ్లమ్స్లోంచి బయటపడగలుగుతాము. వాళ్ళని ఎట్లా డీల్ చేయాలన్నది కూడా అర్థమవుతుంది. ఒకవేళ మనం వాళ్ళని డీల్ చేసే ఓవర్ యాంగర్ ఉంది, వాళ్ళని డీల్ చేయకపోతే వాళ్ళని డెఫినెట్గా ఆ యాంగర్ ఇష్యూస్ నుండి ఎట్లా బయటికి తీసుకురావాలి, మనం ఒక ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. టూ మచ్ యాంగర్ అనుకోండి, ఏం చేస్తాం మనం? ఇక కొంతమంది అట్లా ఉంటారు. సో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని దాన్ని తగ్గించుకోవటం రావాలి. కానీ అది ఎంతవరకు అది అయిద్ది, వాళ్ళు కంట్రోల్ అవుతారంటే ఇట్ విల్ టేక్ టైం. ఏది 1 minute జరగదు, 1 day జరగదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సో మనం కూడా లైఫ్లో ప్రతిదాన్ని స్ట్రెస్ఫుల్గా తీసుకొని ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవటం మానేసేయాలి. మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆడవాళ్ళైనా జనరల్గా ఇది మగవాళ్ళు ఫీల్ అవ్వరు. ఆడవాళ్ళు మీ ఫ్యామిలీలో మీరు ఆల్వేస్ ఒక మనిషి మీద ఇలా ఒరగబడి డిపెండ్ అయి ఉంటారు. మీరే కాదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మనం ఒక సేఫ్, ఒక లీన్, ఓకే, మనం ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాం. ఆల్తో మనం బాగా చదువుకొని మంచి నాలెడ్జ్ ఉండి ఇదంతా ఉన్నా సరే, మనం సైకలాజికల్గా లేదా ఇంకో విషయాల్లో ఒకళ్ళ మీద ఇలా ఒరగబడి ఉంటాం. మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి, మనం ఆనుకున్న మనిషి ఈరోజు ఉన్నాడు, రేపు ఉండకపోవచ్చు. లేదా మనం ఇట్లా ఒరిగిన శిల ఈరోజు ఉంది, మనకి స్ట్రాంగ్గా ఉంది, నిల్చొని ఉంది. వర్షం పడగా కింద మట్టి లూజ్ అయిపోద్ది. మనం అది బాగా ఆనుకొని అది ఇట్లా కింద పడగానే మనం కూడా దాంతోపాటు పడకుండా మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏముందిలే, మా హస్బెండ్ ఉన్నారుగా, ఆయన చూసుకుంటారు. ఏముందిలే, మా నాన్న ఉన్నారు కదా,
లెట్స్ టెల్ ఎవ్రీథింగ్ నాన్నకి చేద్దాము, హీ విల్ టేక్ కేర్ అని చాలా సమయాల్లో ఆడవాళ్ళు, అమ్మాయిలు ఇట్లనే ఫీల్ అవుతారు. కానీ మీరు ఫైనాన్షియల్గా మీ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, మీకు ఎక్కడెక్కడ ఫైనాన్షియల్స్ ఉన్నాయి, బికాస్ ఎందుకంటే వన్ మూమెంట్ ఆఫ్ టైంలో మీరు చాలా ఈ ఫైనాన్షియల్ థింగ్స్ ఉన్నాయి చూసారా, ఇవి మనిషిని ఒక ఎక్స్ట్రీమ్కి నెట్టేస్తుంది. చావా బతకాలా చావాలా అన్న పరిస్థితుల్లోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. మనం ఆ సిచ్యువేషన్స్లోకి మనం ఎవరిని కూడా నెట్టకూడదు. అందుకోసమనే ఎవరున్నా లేకపోయినా మీరు జీవించడానికి సరిపడా నాలెడ్జ్ని మీ రిసోర్సెస్తో మీరు ఎప్పుడూ రెడీగా ఉండాలి. మీకు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి లేదా మీకు ఏవేవి ఉన్నాయి అవన్నీ ఇంట్లో లేడీస్కి కూడా తెలిసి ఉండాలి. ఇంకొకటి, ఆల్వేస్ డిపెండెన్సీని తగ్గించుకుంటూ ఉండాలి. ప్రతిదానికి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం మానేసుకోవాలి. బికాస్ ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు. కొంతమంది వైఫ్స్ని బాగా అంటే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిన వాళ్ళు, పాపం థర్డ్ మ్యారేజ్కి వెళ్ళిన వాళ్ళని థ్రెట్ చేయటం, నీకు ఆల్రెడీ ఎంత హ్యాపీ కపుల్ అయినా సరే రెండో మ్యారేజ్ మూడో మ్యారేజ్ అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి గొడవలు వచ్చాయనుకోండి, సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్లో వాళ్ళు ఇంతకు ముందున్న మ్యారేజ్ని తీస్తారు. నిన్ను అప్పుడు అందుకే నిన్ను మొదటి మొగుడు వదిలేశాడు, లేదా అందుకే నేను సెకండ్ మొగుడు ఇన్ని పెళ్ళిళ్ళు కూడా నీకు సెట్ అవ్వలేదు, నీ బతుకు అందుకే ఇట్లా తగలడింది, నువ్వు ఇట్లనే ఉంటావు అట్లనే ఉంటావు అనేసి అందుకే నిన్ను మొదటి భార్య రెండో భార్య వదిలేసింది, ఇట్లాంటివన్నీ తీస్తారు బయటికి తీసి ఒకలాంటి థ్రెట్ వాళ్ళని హెరాస్ చేస్తారు ఇట్లా. సో ఇలాంటివన్నిటిని డీల్ చేయటానికి కొంతమంది ఇట్లాంటివన్నీ వస్తాయి అనేసి ఫైనాన్షియల్స్ అన్నీ హస్బెండ్కో లేదా థర్డ్ హస్బెండ్కి ఎవరొకళ్ళకి ఇచ్చేసి గమ్మున వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటూ బతికేస్తారు. కొంతమంది ఆ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుంటుంటారు. సో ఎప్పుడైనా సరే ఓవర్గా మీరు లీన్ అయ్యి ఉండే సిచ్యువేషన్స్లో ఉండకండి. అప్పుడు మనం బతుకున్నామా ఎట్లా ఉన్నామన్నది మనకే అర్థం కాదు. సో మీకు మీరు కొంత అవగాహన కొంత నాలెడ్జ్ డెఫినెట్గా మీరు కలిగి ఉండటానికే ఉండండి ఎప్పుడైనా సరే. సో ఎదుటి వ్యక్తి ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నాడు, ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫైన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ మనం ఏం చేయలేము. మనకి ఏదైతే సేఫో అలాంటి డెసిషన్ తీసుకుని పక్కకి రావాలి. ఎంతవరకు వాళ్ళని మనం డీల్ చేయగలమో మనకు తెలిసిపోద్ది. బికాస్ మనకి వాళ్ళ సైకాలజీ అనేది అర్థమైంది అనుకోండి, మనం డీల్ చేయగలమా లేదా డీల్ చేయలేమో అనుకుంటే బయటకు వచ్చేసేయండి. మీ లైఫ్ని మీరు యాక్సెప్ట్ చేసుకుని బయటకు వచ్చేసేయండి. అంతేకాని ఓవర్గా ఆలోచించి సూసైడ్స్ చేసుకోవటం ఇలాంటివి డెఫినెట్గా మంచి పద్ధతి కాదు ఎవరికైనా సరే. ఇది చాలా మనం ఒక మనిషి మీద ఒక ఇంప్రెషన్ వేయటం కన్నా మనం ఎట్లా వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అన్నది మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా వాళ్ళతో డీల్ చేసే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది మనం లాజికల్గా ఆలోచించగలగాలి, ప్లస్ దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయకూడదు. వాట్ ఎవర్ ఇట్ కమ్స్, టేక్ ఇట్ ఈజీ అండ్ గో నెక్స్ట్. టేక్ ఇట్ ఈజీ అండ్ గో. మన 60 years లైఫ్లో 25 years చదువుతూనే ఉంటాము, ఇక మిగిలిన ఒక 10-15 years కొంచెం హ్యాపీగా తర్వాత ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఉంటూనే ఉంటాయి. సో మనం మన లైఫ్లో
ఉండే కొంత టైం అయినా సరే ఊరికే వాళ్ళని అర్థం చేసుకోలేక సతమతం అవుతూ ఇట్లా కాకుండా వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అన్నది అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలన్నది మనకు అర్థమవుతుంది. దానివల్ల డెఫినెట్గా చాలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇందుకే మనకి ఆఫీసెస్లో చూస్తాం, చాలా పీపుల్ మేనేజర్స్ ఉంటారు. ఎందుకుంటారు పీపుల్ మేనేజర్స్ ఆఫీసెస్లో? దే హ్యావ్ టు డీల్. అలాంటి వాళ్ళు బాగా ట్రైనింగ్ అయి ఉండాలి యాక్చువల్గా. మరి వాళ్ళు డే టు డే డిఫరెంట్ పీపుల్ని డీల్ చేయాల్సి ఉంటుంది కదా టీమ్స్లో. సో అందుకే మనకు పీపుల్ మేనేజర్స్. ద మీనింగ్ ఏంటి? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ హెవీ క్రౌడ్ని, అంటే అంతమందిని కంట్రోల్ చేసుకోగలగాలి, వర్క్ చేయించగలగాలి, ప్రాపర్గా మనం డెలివరీ ఇవ్వగలగాలి. సో ఇవన్నీ డీల్ చేయాలంటే మనం కొన్ని స్కిల్స్ అయితే డెఫినెట్గా ఉండాలి. మనం ఎక్కడ వదిలేసేయాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ సపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ తెలిసే అనుకోండి మన లైఫ్ ఈజీ ఉంటుంది. పక్కన వాళ్ళకు కూడా మనం హ్యాండిల్ చేసి ఒక గైడెన్స్ ఇవ్వగలిగితే ఇస్తాము, లేదా వదిలేస్తాం మనం హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో. అంతే తప్పించి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి ఇక ఏం చేసుకున్నా అది అనవసరమైన విషయాలు. సాధ్యమైనంత వరకు మన పిల్లలకి మనమైనా సరే మన మెడిటేషన్, కొంతసేపు ఏదైనా గుడికి వెళ్ళటం, అట్లీస్ట్ నెలకొకసారి, వారానికి ఒకసారి కుదిరితే పిల్లల్ని తీసుకెళ్ళటం డెఫినెట్గా వాళ్ళకి అలవాటు చేయాలి. అప్పుడు వాళ్ళల్లో కూడా కొంత ప్రశాంతత అనేది వస్తుంది. వాళ్ళకు కూడా కొంత హౌ టు కంట్రోల్ బ్రెయిన్. ఎక్స్ట్రీమ్గా యంగ్స్టర్స్ అయితే వాళ్ళకి బ్రెయిన్ అనేది చాలా అప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది కదా. సో డిఫరెంట్గా వాళ్ళు యాంగ్జైటీతో ఉంటుంటారు, కంగారు పడుతుంటారు, లేదా అట్రాక్షన్స్కి గురవుతుంటారు. సో ఇవన్నీ వాళ్ళకు కూడా కొంత చేంజ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు, లాజికల్గా ఏది కరెక్ట్ కాదు. ఆ 16 yearsకి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవటం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. లాజికల్గా ఇట్స్ నాట్ కరెక్ట్. కానీ ఎందుకు వెళ్ళి చేసుకుంటున్నారు? వాళ్ళకి దాంట్లో ఏదో బాగుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకుంటుంటారు యంగ్స్టర్స్, రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. బికాస్ దే ఫీల్ హ్యాపీ. ఏముంటుంది రోజంతా మాట్లాడుకోవటానికి, లేదా గంటలు మాట్లాడుకోవటానికి ఏముండదు. బట్ స్టిల్ వాళ్ళకి అది బాగుంటుంది. బ్రెయిన్ ఇంకా చేయి అంటుంటుంది. సో వాళ్ళకి ఏమున్నా లేకపోయినా ఆ ఎమోషన్ అనేది దాన్ని కవర్ చేస్తుంది, లాజిక్ని. సో అందుకని వాళ్ళు ఎప్పుడు ఫోన్లో ఉంటుంటారు. ఇట్లాంటి 16 yearsకి వెళ్ళి పెళ్లి చేసుకోవటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మనం వాళ్ళని ఒక డైరెక్షన్లో కనుక మూవ్ చేయగలిగితే, ఇది కరెక్ట్ కాదు, ఇది యాక్సెప్టబుల్ కాదు, ఇది నీకు మంచి చేయదు, ఇది చేస్తే ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ని నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని వాళ్ళ బ్రెయిన్ మీద మనం కొంతవరకు అవగాహన తీసుకురాగలిగితే డెఫినెట్గా ఇన్ని సూసైడ్స్ ఉండవు. ఇంత ప్రాబ్లమాటిక్ కండిషన్స్ని ఇంకా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళైతే ఇంకా బెటర్గా చేసి వీటిని సాల్వ్ చేయగలరు. అదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బాయ్.